ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. అది ఎవని ఆత్మలోనున్నదో వాని పాపమును గూర్చి వానికి సాక్ష్యమిచ్చును. ముఖ్యముగా వాని స్వభావము అపవిత్రమైనదనియు నిజదేవుని యందు విశ్వాసముంచకపోవట పాపమనియు వాడు యేసుక్రీస్తుని నమ్మి దేవుని దయను పొందని పక్షమందు ఆ పాపముల వలన నిశ్చయముగా నశించునని సాక్ష్యమిచ్చుచు పాపమును గూర్చిన విచారమును సిగ్గును కలుగజేయును. మరియు లోకరక్షకుడు వాని అంతరంగములో ప్రత్యక్షమై జీవము నిమిత్తము ఆయనను అంగీకరించి అనుసరించవలెనని అతనికి తెలియజేయును. అందువలన అతని యందు ఆకలి దప్పులు పుట్టును. అట్టి ఆకలి దప్పులు గల వారికి దేవుని వాగ్దానములు నెరవేర్చబడును. కాబట్టి వాడు తన రక్షకుని యందు ఉంచు విశ్వాస బలము కొలది వాని సంతోష సమాధానములు ఉండును. వానికి పరిశుద్ధత బహు ప్రీతికరము. ఆయనను ఈ లోకమందు మరి బాగుగా తెలుసుకొని మరి బాగుగా సేవించగోరును. అయితే దేవుని కృపా ఫలములు అలాగున వానికి అగుపడుచున్నప్పటికీ అవి దేవుని కృపా కార్యమని నిశ్చయముగా భావించుకొనుట కొకప్పుడు అతని వలన కాదు, దుర్వినియోగము వలన చెడినవాని వివేచన శక్తి ఈ సంగతి విషయము తప్పుగా భావింపజేయును. కావున ఈ కృపా కార్యము ఎవని హృదయములో జరుగుచుండునో వాడు అది కృపా కార్యమని నిశ్చయముగా ఎంచుకొనుటకు వానికి బహు స్వస్థతమైన వివేచనము కావలసి ఉండును. థ్యాంక్ యూ.